అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కొత్త మలుపు తిరిగాయి. ఇరాన్ వైపు మరో యుద్ధ నౌకను అమెరికా పంపించిన వేళ అణు ఒప్పందంపై రాజీకి వచ్చేందుకు ఇరాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే కొన్ని షరతులు విధించింది. అటు అమెరికా మాత్రం షరతులపై స్పందించలేదు. పైపెచ్చు వ్యూహాత్మక సైనిక చర్యకు సిద్ధమవుతోంది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ఉద్రిక్తతలు మొదలయ్యాయి. స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అమెరికాతో చర్చలు సాగుతున్న వేళ అణు ఒప్పందంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికాలో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే తమపై విధించిన ఆంక్షలపై అమెరికా విస్పష్ట ప్రకటన చేయాలని కోరింది. తమపై ఆంక్షలు ఎత్తేసిన తర్వాత మాత్రమే అణు ఒప్పందానికి ముందుకొస్తామని తెలిపింది. ఆంక్షలు ఎత్తివేసే అంశంపై ముందుగా అమెరికా చర్చలు జరపాలని, ఆ తర్వాతే అణు ఒప్పందంపై చర్చలు ముందుకెళ్తాయని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ అణు ఒప్పందానికి రాకపోతే సైనిక చర్య తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ఓ యుద్ధ నౌకను ఇరాన్ వైపు పంపించిన అమెరికా తాజాగా మరో యుద్ధ నౌకను కూడా ఇరాన్ ప్రాదేశిక జలాలకు సమీపంలో మోహరించింది. దీంతో ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా కవ్వింపుల్ని పట్టించుకోమని, అమెరికా తమపై యుద్ధానికి దిగితే ఆ ప్రభావం ప్రపంచం మొత్తంపై పడుతుందని, అమెరికాపై మరింత తీవ్రంగా ప్రభావం ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. అలా హెచ్చరించిన గంటల వ్యవధిలోనే ఆంక్షలు ఎత్తేస్తే అణు ఒప్పందానికి సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. దీంతో ఇరాన్ ఒక మెట్టు దిగినట్టయింది. ప్రస్తుతం ఇరాన్పై తీవ్రమైన ఆంక్షలు కొనసాగిస్తోంది అమెరికా. వాటన్నింటినీ ఉన్న ఫలంగా ఎత్తివేయటం సాధ్యం కాకపోవచ్చు. కనీసం కొన్ని ఆంక్షలనైనా సడలించే విషయంలో అమెరికా ఒక మెట్టు దిగితే ఇరు దేశాల మధ్య న్యూక్లియర్ డీల్ కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అణు ఒప్పందానికి సంబంధించి అమెరికా ఇరాన్ మధ్య తదుపరి చర్చలు మంగళవారం జనీవాలో జరగనున్నాయి. అంతకంటే ముందే ఇరాన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ అణు ఒప్పందం 2015 నాటిది. ఆ టైంలో ఇరాన్, అమెరికాతో పాటు అనేక ప్రపంచ దేశాలు జాయింట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్పై సంతకాలు చేశాయి. ఒప్పందం ప్రకారం ఇరాన్ తన యురేనియం నిల్వల్ని 300 కిలోగ్రాములకు తగ్గించుకుంది. అలా సంతకాలు పెట్టిన 3 ఏళ్లకే ఒప్పందం నుంచి ట్రంప్ తప్పుకోవడంతో డీల్ రద్దయింది. అప్పట్నుంచి ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. దశలవారీగా ఆంక్షలు కూడా విధిస్తూ వస్తోంది. గతేడాది ఇరాన్లోని అణు స్థావరంపై బాంబర్లతో విరుచుకుపడిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం సంభవించే అవకాశంపై అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. తాజాగా ఇరాన్ చేసిన ప్రతిపాదనతో మార్కెట్లు కుదుటపడే అవకాశం ఉంది.